క్రైస్తవ ఉపవాస ప్రార్థనల నియమాల గురించిన ఒక చక్కటి సంక్షిప్త సారాంశం ఇది. దేవుని నుండి మన ఉపవాస ప్రార్థనలకు సరైన ప్రతిఫలం రావాలంటే ఆత్మీయంగా అలాగే భౌతికంగా మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో, ఏవి చెయ్యకూడదో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మొదటిగా, దేవుని దీవెనలు పొందాలంటే మన హృదయం ఎంతో పవిత్రంగా ఉండాలి కదండి. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం, అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, ఉపవాసంలో ఉన్నప్పుడు వ్యతిరేకమైన మాటలు మాట్లాడటం గాని, మనుషులకు కనబడాలని వేషధారణ చేయటం గాని ఖచ్చితంగా మానుకోవాలి. అంతేకాదు, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తున్నట్లుగా లోక సంబంధమైన తప్పుడు ఉద్దేశ్యాలతో మనం అస్సలు ఉపవాసం ఉండకూడదు. ఇక రెండోవదిగా, ప్రార్థన లేకుండా చేసే ఉపవాసం దేవునితో సహవాసం అనిపించుకోదు. అది కేవలం ఒక డైటింగ్తో సమానం. ఉపవాసంతో పాటు నిరంతర ప్రార్థన, దేవునిపై అచంచలమైన విశ్వాసం, ఇతరుల పట్ల కనికరం కలిగి ఉండటం ఇక్కడ చాలా ముఖ్యం. ఈ విషయాన్నే కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం మరియు మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. చివరగా, ఆత్మీయతే కాదు, మన శారీరక జాగ్రత్త కూడా అంతే ముఖ్యం. ఉపవాస సమయంలో మన దేహాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొద్దికొద్దిగా నీరు త్రాగాలి. అవసరమైన వారు ఖచ్చితంగా డాక్టర్ల సలహాలు పాటించాలి. దయచేసి బరువైన పనులు చెయ్యడం మానుకోండి. అలాగే ఉపవాసానికి ముందుగాని, ముగించిన తర్వాతగాని ఒకేసారి అతిగా తినకూడదు. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 14వ వచనంలో సూచించినట్లుగా దేవుడు మనకిచ్చిన ఆకుకూరల్లాంటి మంచి ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. చూశారు కదా, సరైన ఆత్మీయ క్రమశిక్షణ మరియు భౌతిక జాగ్రత్తలతో మీరు చేసే ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉండి మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. మరింత ఆత్మీయ కంటెంట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.